ఓకే లీడర్స్, ఈరోజు మనం 7 స్టెప్స్ని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. దానికంటే ముందుగా హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. అసలు వెస్టేజ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, అసలు మనం ఎలా ముందుకెళ్తే సక్సెస్ అవుతాము అనే దాని గురించి కనుక చూస్తే, అవర్ లైఫ్ కెనాట్ బి చేంజ్డ్ ఇన్ 1 minute. మన లైఫ్ ఎక్కడైనా కూడా ఒక్క నిమిషంలో మన తలరాతలు అనేది మారిపోవడం జరుగుతుందా? అంటే మనం అన్నీ మనం చేసి దేవుడి మీద భారం వేసేసి, దేవుడా నేను చేశాను, ఇంక మంచేదో చెడేదో నువ్వే చూసుకో అని చెప్పి మనం దేవుణ్ణి డైలీ ప్రతిరోజు తలుచుకుంటూ మనం నిష్టగా ఉంటూ అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి ఏదన్నా కష్టకాలం వచ్చినప్పుడు, మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మన లైఫ్ ఏమైనా చేంజ్ అయిపోతుందా? అవ్వదు. కానీ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల మాత్రం డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మనం సక్సెస్ అయిన పీపుల్ కానీ, ఫెయిల్యూర్ అయిన పీపుల్ కానీ ఎవరిని చూసినా కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి మనం చేసే బిజినెస్ కానీ, ఒక ఫ్యామిలీ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ ఏదైనా కూడా మనం తీసుకునే డెసిషన్స్ని బట్టే అది సక్సెస్సా ఫెయిల్యూర్ అనేది అవ్వడం జరుగుతుంది. అలానే మనం ఈరోజు మన వెస్టేజ్ గురించి ఎవరి ద్వారా అయినా విన్నప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకొని మెయిన్గా, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం అవకాశాలు చాలా వస్తుంటాయి మనకి ఎవరో ఒకరి రూపంలో. కానీ అది ఏది మంచి, ఏది చెడు, ఏది జెన్యూన్, ఏది ఫేక్ అనేది మనం అర్థం చేసుకొని కనుక మనం జెన్యూన్ అనేది అసలు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మనం దాన్ని వినడానికి ట్రై చేసి, ఇది కంప్లీట్గా విన్న తర్వాత దీని గురించి మనకి ఇంకా డౌట్ ఉంటే కనుక ఏదన్నా మనకి ఇప్పుడు చెప్తాం, మనం జనరల్గా హైయెస్ట్ ఇన్కమ్ చెక్ చేసుకోమన్నా గూగుల్లో సెర్చ్ చేయమంటాం, ప్రోడక్ట్స్ గురించి కావాలన్నా చెక్ చేయమంటాం. అంతా జెన్యూన్ కంపెనీ మంది, స్టాండర్డ్స్ పరంగా అన్నీ కూడా. అలానే మనం ఎవరికైనా చెప్పినప్పుడు కూడా కనీసం విని ఇది మంచా చెడా అని ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని కనుక ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఈరోజు సక్సెస్ అయిన పీపుల్ చాలామంది ఉన్నారు, కానీ ఆ డెసిషన్ తీసుకొని కమిట్మెంట్గా వర్క్ చేసే దగ్గరే మిస్ అవుతున్నాం. అందుకోసమే ఈరోజు మన బిజినెస్లో చాలామంది సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. మన కళ్ళ ముందే లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లగ్జరీ కార్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన టీంలో కూడా రామాంజనేయులు సార్ నెల యావరేజ్గా 1 lakh తగ్గకుండా ఇన్కమ్ తీసుకుంటున్నారు. కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. అలానే సార్ డౌన్లో లక్ష్మీ మేడం 80,000 పైబడి ఇన్కమ్ తీసుకున్నారు, కార్ తీసుకున్నారు. మనకు తెలుసు, అంటే వాళ్ళు మనలాగా వచ్చిన వాళ్ళే. ఒక ప్రోడక్ట్ యూజర్గా వచ్చారు, వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకొని స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని వర్క్ చేయడం వల్ల ఈరోజు ఆ విధంగా లైఫ్ అనేది చేంజ్ అయింది. అలానే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చేంజ్ అయింది. కాబట్టి డెఫినెట్లీ మనం ఒక డెసిషన్ తీసుకొని మంచి ఏదో చెడు ఏదో ఆలోచించుకొని ఇది మంచి అనుకున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకొని దానికి తగినట్లుగా మనం ఎలా సక్సెస్ అవ్వాలి అని ఆలోచించుకొని చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాం. కాబట్టి ఈరోజు ఈ 7 స్టెప్స్ రూపంలో మనం మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే అసలు ఎలా ముందుకెళ్ళాలి, అసలు ఏ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలని చూస్తే కనుక హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్, అలానే 7 స్టెప్స్ ఫర్ సక్సెస్. మెయిన్గా ఈ 7 స్టెప్స్ని కనుక ఫాలో అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు సక్సెస్ అయిన పీపుల్స్ వాళ్ళ స్టోరీలో నుంచి, వాళ్ళ సక్సెస్ జర్నీలో నుంచి వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో మనం వాళ్ళలాగా కొన్ని జనరల్గా మన అప్లైనర్స్ అనేవాళ్ళు నాలెడ్జ్ లేక కొన్ని ఒడిదుడుకులతోటి ముందుకు వచ్చి సక్సెస్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యి ఫైనల్గా సక్సెస్ అవుతుంటారు. అలా మనం మిస్టేక్స్ చేయకూడదని మనకు అందరికీ కూడా ఈరోజు మన సక్సెస్ పీపుల్ స్టోరీలో నుంచి ఈ 7 స్టెప్స్ని తీసుకొని రావడం జరిగింది. జనరల్గా 7 అనే నెంబర్ కూడా లాజికల్గా కూడా చాలా మంచిది. జనరల్గా మనం 7 కొండల వెంకటేశ్వర స్వామి అంటాం. అలానే మ్యారేజ్ అయినప్పుడు కూడా 7 అడుగులు వేపిస్తారు. అలానే 7 అనే నెంబరు చాలా సైంటిఫిక్గా చాలా మంచిది. అలానే ఈరోజు మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 7 స్టెప్స్, 7 అడుగులు. ఈరోజు ఈ 7 స్టెప్స్ని కనుక ఫాలో అయితే మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అవేంటివి అనే దాని గురించి తెలుసుకుందాం కంప్లీట్గా. 7 స్టెప్స్ టు సక్సీడ్ ఇన్ అవర్ వెస్టేజ్ బిజినెస్. ఆ 7 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్, బీ 100% ప్రోడక్ట్ యూజర్. అంటే బీ 100% ప్రోడక్ట్ యూజర్ అంటే జనరల్గా మన వెస్టేజ్ కంపెనీ స్టార్టింగ్లో ఇప్పుడు 22 years అయింది మన కంపెనీ స్టార్ట్ అయ్యి. 22 yearsలో స్టార్టింగ్ మన కంపెనీ 2 ప్రోడక్ట్స్నే తయారు చేసింది. వాటిల్లో ఒకటి స్పిర్లినా, ఇంకొకటి వేరే ప్రోడక్ట్. 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 500 ప్రోడక్ట్లుగా పైబడిగా మన కంపెనీ తయారు చేస్తుంది.
అది కూడా ఎక్కడో తయారు చేసిన ప్రోడక్ట్స్ తెచ్చి మన కంపెనీ సేల్ చేయడం కాదండి. మన కంపెనీది ఓన్ R&D ఉంటుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. దాని మీద సైంటిఫిక్ రీసెర్చ్లు చేసి ఓకే ఇది జెన్యూను, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మన డిస్ట్రిబ్యూటర్స్కి అని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే అది మన దాకా తీసుకొని రావడం జరుగుతుంది. అలా ఈరోజు 500 ప్రోడక్ట్స్ తోటి మన ముందుకు వచ్చింది, 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయ్యి. కాబట్టి మన 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలంటే 500 ప్రోడక్ట్లు వాడుకుంటేనే మనం 100% ప్రోడక్ట్ యూజరా అని కాదండి. ఇప్పుడు జనరల్గా మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, కామన్గా మన వెస్టేజ్ కంపెనీలో ఏముంటాయి, మన కామన్గా క్లీనింగ్ పర్పస్కి సంబంధించి ఉంటాయి. ఇంట్లో వాడుకునే ఫుడ్కి సంబంధించి వంట నూనె, కాఫీ పౌడరు, టీ పౌడరు, బ్రేక్ సెరల్స్, పిల్లలకు ప్రోటీన్ పౌడర్ అలాంటివి ఉంటాయి. అలానే పర్సనల్ కేర్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. హెయిర్ ఆయిల్, షాంపూ దగ్గర నుంచి బాడీ లోషన్స్, ఫేస్ క్రీమ్స్ అన్నీ A to Z ఉంటాయి. అలానే బ్యూటీకి సంబంధించి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. ఈరోజు హెల్త్ ప్రాబ్లం వచ్చినా రాకున్నా సప్లిమెంట్స్, మెయిన్గా మన సప్లిమెంట్స్ చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మన టీంలోనే చాలామంది ఆ సప్లిమెంట్స్ వాడుకొని చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్, హాస్పిటల్లో తగ్గని ప్రాబ్లమ్స్కి కూడా రికవరీ అయిన వాళ్ళు ఉన్నారు. అది ప్రాబ్లం వచ్చినాకే వాడుకోవాలా అంటే లేదు, మనది సప్లిమెంట్ మెడిసిన్ కాదు. అంటే ఇప్పుడు జనరల్గా పాలు తాగితే మంచిది, నరాలకు మంచిది, ఎముకలకు మంచిది అని ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక ప్రెగ్నెంట్ లేడీకి కానీ, బాలింతలకు కానీ, చిన్నపిల్లలకు కానీ మనం పాలు, గుడ్డు కామన్గా ఇస్తుంటాం ప్రోటీన్ ఫుడ్. ఎందుకంటే వాళ్ళకి స్టామినా సరిపోదు, చిన్న వీక్గా ఉండకూడదు, స్ట్రెంత్ హెల్తీగా ఉండాలి అని. అలానే ఈరోజు మన సప్లిమెంట్స్ కూడా ప్రతి ఒక్కటి జనరల్గా మనం తీసుకునే ఫుడ్ ఎలానో దానికి ఆల్టర్నేట్గా సప్లిమెంట్ రూపంలో ఇచ్చారు. ఒక అల్లోవీరా అంటే కలబందతో చేస్తారు, ఆమ్లా అంటే ఉసిరికాయతో చేస్తారు, నోని అంటే నోను ఫ్రూట్ నుంచి చేస్తారు, ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసి గింజల నుంచి. ఇలా ప్రతి ఒక్కొక్కటి న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చేయడం జరిగింది. ఇలా వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. అలానే రైతులకు సంబంధించి అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇలా మనం ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ జనరల్గా వెస్టేజ్ పరిచయం అవ్వకముందు మనం బయట ప్రోడక్ట్లే వాడుకుంటున్నాం. కానీ బయట ప్రోడక్ట్లకి దీనికి చాలా డిఫరెన్స్ అనేది మనకు ఉంటుంది. అది ఈ క్లాస్లోనే మొత్తం చెప్పాలంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది. కానీ కొత్త వాళ్ళు ఉంటారు, కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్తున్నా. మనది ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ప్రతి ఒక్కటి వాడుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అది వాడకుండా మాకెలా తెలుస్తుంది అనొచ్చు, కానీ వాడిన వాళ్ళకి దాని ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అందుకోసమే ఫస్ట్ మనం ప్రోడక్ట్లు వాడితేనే మనకు దాంట్లో ఉండే క్వాలిటీ తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్లో మనం ఇంట్లో కావాల్సిన కొన్ని క్లీనింగ్ పర్పస్కి, అలానే ఒక సబ్బు, పేస్ట్ కామన్గా వాడుకునేవి ఒక 1500కో 2000కో ఎవరి అవసరాలను బట్టి మనం కనుక తీసుకుంటే ఫస్ట్ ఆ ప్రోడక్ట్ల క్వాలిటీ చూస్తూ జూమ్ మీటింగ్స్ వింటే కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. ఇది మంచా చెడా అని ఒక డెసిషన్ తీసుకోవడానికి. అలా కొన్ని ప్రోడక్ట్లు వాడుకుంటున్న క్రమంలో, జూమ్ మీటింగ్స్ వింటున్న క్రమంలో మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి కూడా అవగాహన వస్తుంది ఆ నెలలో. నెక్స్ట్ మంత్ దానికి వేరే తీసుకుంటాం. అలా ప్రతిరోజు మన క్లాసులు వినే కొద్దీ, నాలెడ్జ్ తీసుకునే కొద్దీ, ప్రోడక్ట్లు వాడుకునే కొద్దీ ఈ ప్రోడక్ట్ల గురించి కానీ, బిజినెస్ గురించి కానీ మనకు అవగాహన వస్తుంది. ఫస్ట్ మనం ప్రోడక్ట్లు వాడుకుంటే ఈ ప్రోడక్ట్లు ఎంత క్వాలిటీగా ఉన్నాయి, దీంట్లో ఎంత జెన్యూన్ ఉంది, ఇవి వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది మనకు అర్థమవుతుంది. నేనైతే కనుక ఫస్ట్లో 2000 ప్రోడక్ట్లు తీసుకున్న దాన్ని నెక్స్ట్ దాన్ని క్రమంగా పెంచుకుంటూ ఇప్పుడు ప్రతి నెల కన్సిస్టెన్సీ చేస్తుంటా. 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ. మా ఇంట్లోకి వాడుకోవాల్సిన క్లీనింగ్ పర్పస్, అలానే పర్సనల్ కేర్కి సంబంధించి పిల్లలకి వాడే ప్రోటీన్ పౌడర్ కానీ, బాడీ లోషన్ కానీ, బాడీ టాక్, సోప్స్, పేస్ట్, అలానే బ్యూటీ ప్రోడక్ట్స్, మనం ఇంట్లో కామన్గా వాడుకునే క్రీమ్స్ ఉంటాయి కదా, కాంపాక్ట్ పౌడర్ కానీ, లాక్మీ క్రీమ్ టైప్ బీబీ క్రీమ్ కానీ, కామన్గా వాడుకునే ఫెయిర్ అండ్ లవ్లీకి ఆల్టర్నేట్ కానీ, ఇలా లిప్స్టిక్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి సప్లిమెంట్స్ కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది మా ఇంట్లో. నేను జనరల్గా ఎవరికైనా కూడా మనకి మెడిసిన్ అయినా మనకి ఎప్పుడు గుర్తొస్తుంది, ప్రాబ్లం వచ్చినప్పుడే గుర్తొస్తుంది. అలానే మన సప్లిమెంట్ని కూడా నేను జనరల్గా మెడిసిన్ లాగే యూజ్ చేస్తుంటా. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కంటిన్యూస్గా ఒక 10 days వేసుకుంటాను. నాకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఒక 3 to 4 daysలోనే నాకు రిలీఫ్ అనిపిస్తుంది. నెక్స్ట్ దాన్ని కంటిన్యూషన్ వేసుకోవాలని గుర్తుండదు. నెక్స్ట్ మళ్ళీ వాడుతుంటాను. అలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే మా ఇంట్లో ఉంటుంది. కానీ అలా యూజ్ చేయొద్దండి. ఏదైనా ఒకటి మనం స్టార్ట్ చేసామంటే కంటిన్యూస్గా బాటిల్ అయిపోయే వరకు యూజ్ చేయాలి. ఇలా ప్రతి ఒక్కటిగా 100% యూజర్గా నేనైతే ఉన్నాను. కాబట్టి నాకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి చాలా క్వాలిటీ బాగా తెలుసు. అందుకోసమే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏదైనా కూడా ఈజీగా చెప్పగలం. కాబట్టి మనం ఎవరికైనా ప్రోడక్ట్ల గురించి చెప్పాలన్నా దాంట్లో ఉన్న క్వాలిటీ మనకు తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా 100% ప్రోడక్ట్ యూజర్గా ఉందాము. వాడినప్పుడే మనకు ప్రోడక్ట్ క్వాలిటీ తెలుస్తుంది.
కాబట్టి మనం ఇన్ని రోజులు బయట ప్రోడక్ట్లు వాడుకుంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ మన వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్లు వాడుకుంటే మనం ఈజీగా దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పగలం. కాబట్టి క్వాలిటీ మనకు తెలుస్తుంది ఫస్ట్. దానికోసమని 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. ఫస్ట్ ప్రోడక్ట్లు మనం వాడుకున్నాము, హెల్త్ పరంగా చాలా మంచి రిజల్ట్స్ తీసుకున్నాం. ఎందుకంటే మన అన్నీ కూడా కెమికల్ లేని ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి హెల్త్ పరంగా మనకి చాలా సాటిస్ఫై అనిపించింది. ఒక రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఒక సోప్ వాడడం వల్ల మంచి రిజల్ట్, పేస్ట్ వాడడం వల్ల మంచి రిజల్ట్, డిష్ వాష్లో మంచి రిజల్ట్ ఉంది. ఇలా ప్రతి ఒక్కటి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అవి మన దగ్గరే ఉంచుకుంటే ఆ రిజల్ట్ని అవి ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక మనం బయట ప్రోడక్ట్లు అనుకోండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే ఈరోజు హాట్‌స్టార్‌లో కానీ, ఏదైనా టీవీలో కానీ, ఏదైనా డౌన్‌లో అక్కడ మనకి అనేది దాని పబ్లిసిటీ అనేది కనిపిస్తుంది అడ్వర్టైజ్మెంట్ రూపంలో. అలానే పాంప్లెట్స్ కానీ, లేకుంటే బయట ఫ్లెక్సీలు కానీ, ఏదో ఒక రూపంలో వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మన వెస్టేజ్ ప్రోడక్ట్ని బయట ఎక్కడ కూడా పబ్లిసిటీ లేదు. మనది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఓన్లీ, అది కూడా వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రోడక్ట్ల గురించి వాడుకున్నాం, మనకు ఆరోగ్యం వచ్చింది. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి మనం ఆరోగ్యం ఇవ్వాలా వద్దా? అప్పుడు మన అనుకున్న వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మన బెస్ట్ ఫ్రెండ్స్కి కానీ, మనకు తెలిసిన వాళ్ళకి మనం వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకున్నాము, మనకి ఏదైతే మంచి రిజల్ట్స్ వచ్చాయో, మన క్వాలిటీ పరంగా ఏదైతే అబ్జర్వ్ చేశామో దాని గురించి మాట్లాడే దానికి మనం రెడీలో ఉండాలి. మనం దీంట్లో చేసేది అదే. ఏంటంటే ఇప్పుడు మన దాంట్లో ₹1 కూడా పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఫస్ట్ మనం ఏదైతే ప్రోడక్ట్ వాడుకొని రిజల్ట్ తీసుకున్నామో, జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకున్నామో, ఆ రిజల్ట్ని దీంట్లో ఉండే బిజినెస్ గురించి నలుగురికి చెప్పగలిగే విధంగా మనం ఉండాలి. కాబట్టి టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రోడక్ట్స్. మనకి తెలిసిన పరిధిలో మనకి తెలిసిన వాళ్ళకి మనం ప్రోడక్ట్స్ గురించి పరిచయం చేయగలగాలి. కాబట్టి మనం వాడుకుంటూ అలానే జూమ్ మీటింగ్స్ కూడా వినాలండి మెయిన్గా. ఎందుకంటే వాడుకోవాలంటే మనకు ఫస్ట్ ప్రోడక్ట్స్ గురించి తెలియాలి. కాబట్టి ఆ విధంగా వింటున్న క్రమంలో మనకి నాలెడ్జ్ అనేది కంప్లీట్గా ఒక 1 మంత్లో ఒక అవగాహన తెలుస్తుంది. ఒక 2-3 మంత్స్ విన్నామంటే కంప్లీట్గా అసలు వెస్టేజ్ అంటే ఏంటి, దీంట్లో ఎలా ఉంటుంది అన్నది అర్థమవుతుంది. కాబట్టి మనం వాడుకున్న ప్రోడక్ట్ల గురించి మాట్లాడగలిగే విధంగా ఉండాలి. అది ఎవరికి చెప్పాలి? కనిపించిన వాళ్ళందరికీ చెప్పాలా? లేకుంటే ఎలా? అసలు నేను ఏ వేలో ప్రాసెస్ స్టార్ట్ చేయాలి? నాకు ప్రోడక్ట్లు అయితే చాలా బాగా నచ్చాయి, కానీ దీన్ని ఎలా నేను ముందుకెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అని చాలామంది కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి బిజినెస్ ప్లాన్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీంట్లో మెయిన్గా నేను స్టార్టింగ్లో చెప్పాను నేను ఎందుకోసం వెస్టేజ్లోకి వచ్చానో. అలా విన్ని జెన్యూన్గా ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చాలా బాగా నచ్చుతుంది. మనకి ఏదైతే నచ్చిందో మన అనుకున్న వాళ్ళకి మనం అంతా చెప్పేస్తుంటాము, కానీ మనం చెప్పేది చాలామంది రిసీవ్ చేసుకోరు. కానీ ఒక ప్రాపర్ వేలో మనం వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మన అనుకున్న వాళ్ళు మనతో రావడం జరుగుతుంది. అందుకోసం అనేది మనం ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దానికోసం మనం లిస్ట్ అనేది రాసుకోవాలి మెయిన్గా. ఇప్పుడు మన దగ్గర లిస్ట్ లేదనుకోండి, అసలు మనం ఎవరికి చెప్పామో తెలీదు, ఎంతమందితో మాట్లాడామో తెలీదు, ఎవరిని ఫాలో అప్ చేయాలో తెలీదు, ఎవరికి ప్రోడక్ట్లు ఇచ్చామో మనకు గుర్తుండదు, ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చామో గుర్తుండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఒక బుక్ అనేది మెయింటైన్ చేసుకొని ఫస్ట్ మనం జనరల్గా జూమ్ మీటింగ్స్ వినే టైంలో కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక బుక్ పెట్టుకొని కనుక ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు జనరల్గా టెస్ట్ మనీ చెప్పే దగ్గర కూడా చాలామంది ప్రోడక్ట్లు వాడడం వల్ల పలానా రిజల్ట్ వచ్చింది అని చెప్పి చెప్తుంటారు. అలానే ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి, ఫీడ్బ్యాక్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ పాయింట్స్ నోట్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఫ్యూచర్లో అది ఎక్స్పీరియన్స్ వచ్చినాక చాలా బాగా యూజ్ అవుతుంది, దాని ద్వారా బాగా నోటెడ్ కూడా అవుతాయి మనకి. కాబట్టి అదేవిధంగా మనం ఈరోజు మన వెస్టేజ్ బిజినెస్ని ఎవరికి పరిచయం చేయాలో ఒక లిస్ట్ అనేది రాసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మ్యారేజే చేయాలి, ఏదన్నా ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలి, అప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్గా ఏదో ఇవ్వాలనిపించిన వాళ్ళకి ఇస్తామా? ఒక ఆర్డర్గా ఒక పక్క నుంచి మొదలు పెట్టుకొని అందరినీ గుర్తు చేసుకొని ఒక పేపర్ మీద నోట్ చేసుకొని అందరికీ కార్డులు ఎక్కడెక్కడికి అనేది మనం అంచనా వేసుకొని ఒక్కరిని మిస్ అవ్వకుండా ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మనల్ని వాళ్ళు పిలవలేదే అని మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, మన అనుకున్న వాళ్ళు మనం ఇన్వైట్ చేసినందుకు రాలేదే అని మనం ఫీల్ అవుతాం. కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అలానే ఈరోజు కూడా మనం వెస్టేజ్ బిజినెస్ని పరిచయం చేయాలంటే ఫస్ట్ మన లిస్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ లిస్ట్ వేసేదానికి కూడా 2-3 విధానాలు ఉన్నాయి. ఫస్ట్ మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా నాకు ఎవరు తెలియదు అని మనం మైండ్లో ఆలోచించుకుంటే ఎవరు తెలియదు అనుకుంటాం. కానీ మనం ఫోన్ తీస్తే మినిమం 100, 200, 300, 400, 500, 1000 కాంటాక్ట్లు ఉండే ఫోన్లు కూడా ఉంటాయి.
అలా 1000 మందిని రాసుకోకపోయినా జనరల్గా మనం లిస్ట్ అనేది చూస్తా పోయినప్పుడు కొంచెం మనకు అవగాహన ఉంటుంది. అలా మనం అందరిని రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, అలా అందరికీ చెప్పాలంటే అలా కూడా కాదు. ఆ లిస్ట్ని మనం మళ్ళీ సపరేట్ చేసుకోవాలి. బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ ఫస్ట్ కేటగిరీ. అలానే కొంచెం జెన్యూన్ కంపెనీ అయితే కంపెనీ స్టాండర్డ్స్ బాగుంటే వస్తామని రెడీలో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, పాజిటివ్ థింకింగ్ పర్సన్స్. అలాంటి వాళ్ళని సెకండ్ కేటగిరీలో రాసుకోవాలి. నెక్స్ట్ స్లోగా థింక్ చేసి వస్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ఫస్ట్ వెళ్తే కనుక వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు ఆలోచించే లోపల మనం కూడా నెగిటివ్లో పోతాం. కాబట్టి వాళ్ళని థర్డ్ కేటగిరీలో రాసుకోవాలి. ఇంకా నెగిటివ్ థింకింగ్ పర్సన్ని లాస్ట్ కేటగిరీలో రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళినప్పుడే నెగిటివ్ థింకింగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, ఒక ఇద్దరికి చెప్తాం, ముగ్గురికి చెప్తాం, వాళ్ళు మంచి ఏదో రిసీవ్ చేసుకునేది పోయేసి మనల్ని కూడా నెగిటివ్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ప్లాన్ మనం విన్నాము, మనకు తెలుసు, కానీ నలుగురు ద్వారా అవే మాట్లాడినప్పుడు మనం విన్నది ఫేక్ ఏమోలే, వీళ్ళు మనోళ్ళు కదా, వీళ్ళు చెప్పేది రియాలిటీనేమోలే అని మనం కూడా ఆగిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి, బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ అంటే మనం చేస్తున్నామంటే ఇది మంచిది అయి ఉంటుంది, పలానా వాళ్ళు చేస్తున్నారంటే నా ఫ్రెండ్ చెప్తున్నాడంటే ఇది రియాలిటీ అయి ఉంటుంది, ఖచ్చితంగా జెన్యూన్ అయితేనే వీడు చేస్తాడు, నాకు మంచి అనుకుంటేనే చెప్తాడు అని మన మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఫస్ట్ కేటగిరీ వాళ్ళని రాసుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు మనకి టైం ఇచ్చి వినడానికి ప్రయత్నం చేసి ఫస్ట్ అయితే ప్రోడక్ట్లు వాడి కొంచెం ముందుకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వాళ్ళకు కూడా కంపెనీ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు రావడం జరుగుతుంది. మనం చెప్పిన తర్వాత వాళ్ళు కంపెనీ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్న తర్వాత జెన్యూన్ అనుకుంటే మనతో పాటు నడవడం జరుగుతుంది. అలా ఈ రెండు కేటగిరీలతో వర్క్ చేస్తున్నప్పుడు స్లో అండ్ థింకింగ్ పర్సన్స్ తర్వాత రావడం జరుగుతుంది. వీళ్ళిద్దరితో మనం వర్క్ చేసి ఒక కంపెనీ ద్వారా కార్ తీసుకొని మినిమం ఒక 50,000 ఇన్కమ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు థింక్ చేసేదానికి ఏం లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యాం కాబట్టి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మనతో పాటు నడుస్తారు. ఇలా ఈ 3 కేటగిరీస్తో పాటు వర్క్ చేసే క్రమంలో ఒక కంపెనీ ద్వారా హౌస్ తీసుకొని మినిమం 1 lakh శాలరీ తీసుకొని నెగిటివ్ థింకింగ్ పర్సన్స్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనతో వస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి. ఈ విధంగా మనం లిస్ట్ రాసుకున్న తర్వాత దాన్ని సపరేట్ చేయాలి. అది ఒక కేటగిరీ. అలానే ఇంకొకటి ఫ్రెండ్స్ ఫార్ములాలో కూడా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫార్ములా అంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్, ఈ అంటే ఎంప్లాయీస్, ఎన్ అంటే నైబర్స్, డ్రీమర్స్, స్ట్రేంజర్స్. అంటే ఫ్రెండ్స్ అంటే జనరల్గా మనం థింక్ చేసుకుంటే కనుక ఇప్పుడు చాలామంది మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉంటున్నారు మన జూమ్లో అయినా కూడా. ఎవరైనా కానివ్వండి, మనకి చిన్నప్పటి నుంచి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. మనకి తెలియని చిన్నతనం నుంచి కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటే కనుక వాళ్ళందరూ కూడా చాలా మంచి మెమరీస్ ఉంటాయి వాళ్ళందరితో కూడా. అలా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, కాలేజ్లో చదువుకున్నప్పుడు, నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషను, అలానే ఏదన్నా బయట ఇంకా ఫ్రెండ్స్ అవుతుంటారు మనకి. అలా ఉన్న వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్స్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలేటివ్స్ అంటే మన ఫ్యామిలీ తరపున, అత్తగారింటి ఫ్యామిలీ తరపున, ఇంకా అలా స్ప్రెడ్ అయి ఉంటుంది ఫ్యామిలీ అనేది. అలా రిలేటివ్స్లో ఎవరున్నారో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జనరల్గా మనం ఏమి ఇన్స్టిట్యూట్కి పోతున్నాం అనుకోవచ్చు. మనం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్లో నేర్చుకోండొచ్చు కోర్సులు. నెక్స్ట్ మన పిల్లలు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉండొచ్చు, మన హస్బెండ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉండొచ్చు, ఇలా ఏదైనా ట్యూషన్స్కి వెళ్ళి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరినీ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్, మనం జాబ్ చేస్తున్న కొలీగ్స్ని లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో హస్బెండ్ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళని లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నైబర్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నామంటే మన దగ్గర ఉండేవాళ్ళు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ పరిచయం అవుతారు. అలా నైబర్స్. నెక్స్ట్ డ్రీమర్స్ అంటే ఇప్పుడు ఒక డాక్టర్ కానీ, లాయర్ కానీ, ఏదైనా హయ్యర్ అఫీషియల్స్ కానీ మనం కలుస్తూనే ఉంటాం సిచ్యుయేషన్ వచ్చినప్పుడు. అలాంటి వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రేంజర్స్ అంటే ఇప్పుడు ఒక మార్కెట్కి వెళ్తాము, మార్కెట్లో రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు పరిచయం అవుతారు. ఏదైనా షాప్స్కి వెళ్తాము, రెగ్యులర్గా వెళ్తుంటాం, లేదంటే ఒక జర్నీయే చేస్తాం, ఒక 2-3 అవర్స్ లాంగ్ జర్నీ చేస్తుంటాం. మనం మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవడం, తర్వాత మాట్లాడడం, దీని గురించి పరిచయం చేయడం, అలా కూడా చేయొచ్చు. ఇలా మనకున్న ఫ్రెండ్స్ ఫార్ములాలో కూడా లిస్ట్ అనేది రాసుకోవాలి. ఇలా లిస్ట్ అని రాసుకొని వీటిల్లో కూడా మనం కావాలనుకుంటే ఇందాక ఏదైతే కేటగిరీస్ చెప్పుకున్నామో అలా డివైడ్ చేసి కూడా చెప్పుకోవచ్చు. ఇలా లిస్ట్ అనేది రాసుకొని ఒక ప్రాపర్ వేలో మనం ముందుకెళ్ళినప్పుడు మనం అసలు వీళ్ళకి ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న అవగాహన మనకు ఉంటుంది. జనరల్గా మనకి ఎవరు తెలీదు అనుకుంటాం, కానీ ఈ విధంగా లిస్ట్ రాసుకున్నప్పుడు ఇంతమంది ఉన్నారు, నాకు కావాల్సిన వాళ్ళు 6 మంది రారా అన్న కాన్ఫిడెన్స్ మనలోనే వస్తుంది. మనకి ఎక్కువ మంది అవసరం లేదు, ఒక 100 మందికి చెప్తాము.
వాళ్ళలో ఒక ఇద్దరే రానివ్వండి, వాళ్ళిద్దరితో పాటు నడుస్తూ ఉంటాం. ఇంకొక 100 మందికి తర్వాత నిదానంగా చెప్తాం. ఇంకొక ఇద్దరు రానివ్వండి, మనకు కావాల్సింది 6 మెంబర్సే. 100 మంది అవసరం లేదు, 1000 మంది అవసరం లేదు. కాబట్టి ఒక ప్రాపర్ వేలో మనం లిస్ట్ రాసుకొని ముందుకెళ్తున్నప్పుడు డెఫినెట్లీ మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లిస్ట్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ లిస్ట్ రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి మన బిజినెస్ని పరిచయం చేయడం అని చూస్తే కనుక ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. ఇన్విటేషన్ అంటే జనరల్గా కొంతమంది ఏం చేస్తుంటామంటే, మనం ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మా ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పినప్పుడు, ఓకే పలానా టైంలో ఇప్పుడైతే నేను బిజీగా ఉన్నా అన్నప్పుడు వాళ్ళ దగ్గర కన్వీనియంట్ టైం తీసుకొని మనము ఆ బిజినెస్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సక్సెస్ అవుతాం. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటామంటే, ఇన్విటేషన్ చెప్పేటప్పుడే మనకు తెలియకుండానే ప్రజెంటేషన్ చెప్తుంటాం. అలాంటప్పుడు కొంత ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫ్రెండ్స్ అయినా కూడా నా బెస్ట్ ఫ్రెండే కదా అని ఫస్ట్ మాట్లాడిన వెంటనే మనం వెస్టేజ్ గురించి చెప్పొద్దు ఫస్ట్. ఎందుకంటే మనం చెప్పేది చాలా మంచిది, కానీ మనం మంచి అనుకొని మన బెస్ట్ ఫ్రెండ్ అనుకొని మనం పరిచయం చేయాలనుకుంటాం. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి మనం మాట్లాడకుండా మనం డైరెక్ట్ మంచిని చెప్పినా కూడా వీళ్ళు ఏదో నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకోసమే నా దాకా వచ్చారన్న నెగిటివ్ థింకింగ్ కూడా కొంతమందిలో ఉంటుంది, అందరిలో కాదు. మన గురించి తెలిసిన వాళ్ళు, మనం అంటే ఏందో తెలిసిన వాళ్ళు ఎలాగో ఎవరు కూడా అలా అనుకోరు. కానీ మనం అక్కడ సిచ్యుయేషన్ చూసుకొని పరిచయం చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్విటేషన్ ఇచ్చేది కూడా మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇచ్చేది ఉంటుంది. ఇన్విటేషన్ అంటే ఏముంటుంది, ఒక బిజినెస్ ఆపర్చునిటీయే కదా అని అనుకుంటాం. కానీ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మనం మాట్లాడే పర్సన్కి మనీ రిక్వైర్మెంట్ ఉందా, లేదంటే వాళ్ళకి ఆరోగ్యం అవసరం ఉందా, ఆదాయం అవసరం ఉందా, వాళ్ళకి అవి రెండు ఉండి కూడా ఇంకేదన్నా ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారా అనేది మనం ఆలోచించాలి. ఈ విధంగా ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇచ్చేది ఉంటుంది. ఒక చదువుకొని హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక్కొక్కలాగా ఇన్విటేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఒక చదువుకోకుండా, ఏమి చదువు లేకుండా ఒక 5th క్లాస్ వరకు చదువుకొని ఆగిపోయి ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైనా చేసుకునేది అనుకుంటే బాగుండు, కానీ నేను చదువుకోకపోతున్నాయి అని చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి మనం చెప్పొచ్చు, ఈరోజు చదువుకున్న వాళ్ళు చాలామంది ఇంట్లో నుంచి పిల్లల వల్ల బయటికి వెళ్ళలేని సిచ్యుయేషన్లో చాలామంది ఉన్నాం ఇప్పుడు మనలాంటి వాళ్ళం. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా లేదు మనకున్న టైంలో చేసుకోవడానికి. కానీ ఇది మనకున్న టైంలో చేసుకొని ఆ సాఫ్ట్వేర్ జాబ్కి మించిన ఇన్కమ్ దీంట్లో తీసుకోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ మనం అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు డెఫినెట్లీ వస్తారు. కానీ అది ఎలా చెప్పాలో మనం అర్థం చేసుకోవాలి మెయిన్గా. అలానే ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇది వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఆలోచించుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి చెప్పొచ్చు, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి చెప్పొచ్చు, ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళకి దీన్ని ఏ విధంగా చెప్పాలి, ఒక హౌస్ వైఫ్కి ఏ విధంగా చెప్పాలి, ఒక పార్ట్ టైం జాబ్ లాగా సెకండ్ ఇన్కమ్ కోసం వెతుకుతున్న వాళ్ళకి ఎలా చెప్పాలి, ఒకవేళ ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు, వాళ్ళకి మన వెస్టేజ్ని ఏ విధంగా పరిచయం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఒక ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది, స్టార్టింగ్లో మాకు అవగాహన ఉండదు కదా అనుకుంటే, స్టార్టింగ్లో అప్లైనర్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే అప్లైనర్ ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇన్విటేషన్స్ ఇచ్చుంటారు, ప్రజెంటేషన్స్ ఇచ్చుంటారు. కాబట్టి మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకొని జూమ్ మీటింగ్స్ వింటూ ఒక 6 months పాటు కంప్లీట్గా ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి, రోజు జూమ్ మీటింగ్స్ వినండి. వింటున్న క్రమంలో మనకి కొంచెం మంచి పాయింట్స్ అనిపిస్తాయి, కానీ నోట్ చేసుకొని మనం ఎలా బిజినెస్ పరిచయం చేయాలో కొంచెం మనకు అవగాహన వచ్చిన తర్వాత లిస్ట్ అనేది రాసుకొని ఇన్విటేషన్ ఇచ్చేదానికి కొంచెం అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటే, వీలుంటే అప్లైనర్ దగ్గర కూర్చొని ఇన్విటేషన్ ఇప్పించడం. ఒక 10 మందికి కనుక మనం చెప్పామనుకోండి, 100 మంది లిస్ట్ ఉంది, ఆ 100 మంది లిస్టులో ఒక 10 మందికి డిఫరెంట్గా ఇప్పుడు చెప్పాం, హౌస్ వైఫ్కి ఎలా చెప్పాలి, ఒక చదువుకున్న హౌస్ వైఫ్కి ఎలా చెప్పాలి, చదువులేని హౌస్ వైఫ్కి ఎలా చెప్పాలి, పార్ట్ టైం జాబ్ వాళ్ళకి ఎలా చెప్పాలి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇలా డిఫరెంట్ కేటగిరీల వాళ్ళకి ఒక 10 మందికి మనం దగ్గర కూర్చొని ఇన్విటేషన్ ఇవ్వగలిగితే, దగ్గరలో ఉంటే, లేదంటే ఒక కాన్ఫరెన్స్ కాల్లో అయినా ఇవ్వగలిగితే, మన 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 టీంలో ఉన్న వాళ్ళు మనల్ని ఎవరైతే ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇన్వైట్ చేశారో ఆ నెక్స్ట్ మిగిలిన 90 మందికి ఆటోమేటిక్గా ఇన్విటేషన్ ఇస్తారు. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు వినుంటారు, ఏ వ్యక్తికి ఎలా చెప్పాలో అవగాహన వస్తుంది. కాబట్టి స్టార్టింగ్లో అప్లైనర్ సపోర్ట్ తీసుకొని ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో మనం నేర్చుకోవాలి. డైరెక్ట్ మనకు తెలుసు కదా, ఏముందిలే జస్ట్ ఇన్విటేషనే కదా అనుకుంటాం. కానీ అక్కడ ఇన్విటేషన్ ఇచ్చే దగ్గరే మనం మిస్ అయితే వాళ్ళు ప్రజెంటేషన్ దాకా రారు, నెక్స్ట్ మనం ఫోన్ కాల్ కూడా ఎత్తారు ఫస్ట్. కాబట్టి ఇన్విటేషన్ ఇచ్చే దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనం ఇచ్చేది మంచే, కానీ అది ప్రాపర్ వేలో వెళ్ళినప్పుడే వాళ్ళకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి
వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం మాట్లాడేదానికి కొంచెం కన్వీనియంట్గా వాళ్ళ అవసరాన్ని బట్టి మనం చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మనతో పాటు వస్తారు. ఎందుకంటే ఈరోజు మన బిజినెస్లో అంత దమ్ముంది, ప్రోడక్ట్స్లో దమ్ముంది, ప్లాన్లో కూడా దమ్ముంది. కాబట్టి ఆ ఇచ్చే వ్యక్తికి ప్రాపర్ వేలో మనం ఇవ్వగలిగే అంత ఎక్స్పీరియన్స్ మనకు వచ్చినప్పుడు మనకై మనం ఇవ్వచ్చు. కాబట్టి స్టార్టింగ్లో అప్లైనర్ సపోర్ట్ అనేది డెఫినెట్లీ తీసుకోవాలి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ మీటింగ్స్ కూడా మనకి 2-3 టైప్స్ ఉంటాయి. 1-to-1 మీటింగ్ ఉంటుంది, హోమ్ మీటింగ్ ఉంటుంది, అలానే సెమినార్స్, వెబినార్స్. జనరల్గా ఈ మీటింగ్స్ని కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలి? స్టార్టింగ్లో ఇప్పుడు మనకు జాయిన్ అయిన కొత్తలో కంపెనీ గురించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ, దీంట్లో ఉన్న లైఫ్ గురించి కానీ, ఎదుటి వాళ్ళు ఆన్సర్ చేస్తే మనకి రిప్లై ఇచ్చే అంత నాలెడ్జ్ కానీ మన దగ్గర ఉండదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి మనం ఏం చేయాలి? మన దగ్గర అంత నాలెడ్జ్ ఉంది, నేను డీల్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చే వరకు అది 1-to-1 మీటింగ్ అయినా సరే అప్లైనర్ సపోర్ట్ తీసుకోవాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో మనం ప్రోడక్ట్స్ వాడుకుంటాము, ప్రోడక్ట్స్ బాగున్నాయి అనుకుంటాము, లిస్ట్ రాస్తాము, ఎవరో మనోళ్ళే కదా అని చెప్పి మనం చెప్పడం స్టార్ట్ చేస్తాము. కానీ వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగారంటే మనం అక్కడ తడబడ్డామంటే నెక్స్ట్ మనకు టైం ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఆ ఇచ్చిన టైంలోనే మనం క్వాలిటీగా వాడుకోగలగాలి. కాబట్టే మనం ఈరోజు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం అనుకునే వరకు దానికి కూడా 1-to-1 మీటింగ్ అయినా సరే అప్లైనర్ని ఇన్వైట్ చేసుకోవచ్చు మనకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు. కాబట్టి అప్లైనర్ సపోర్ట్ అనేది మెయిన్గా తీసుకోవాలి మనం కాన్ఫిడెంట్ అయ్యే వరకు. కాన్ఫిడెంట్ అయిన తర్వాత మనకంటూ కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం ఓన్గా మనం మీటింగ్స్ చేసుకోగలం, ఫాలోఅప్ చేసుకోగలం, అన్నీ చేసుకోగలం. కాబట్టి మనకి 1-to-1 మీటింగ్ ఉంటుంది. 1-to-1 మీటింగ్ ఓకే, నేను చెప్పగలను, నాకు ప్రాబ్లం లేదు, మా ఫ్రెండ్ అయినా నేను చెప్తే అర్థం చేసుకుంటానంటే మనం డీల్ చేసుకోవచ్చు. లేదు ఇది కొంచెం అన్నోన్ పర్సన్, నేను చెప్పగలనో లేదో అన్న డౌట్ఫుల్ మనలో ఉంటే మనం ఆ టైంలో అప్లైనర్ సపోర్ట్ డెఫినెట్లీ తీసుకోవాలి. ఈ విధంగా ఒక్క వ్యక్తితో చేసేదాన్ని 1-to-1 మీటింగ్ అంటాము. నెక్స్ట్ హోమ్ మీటింగ్ అంటే జనరల్గా ఇప్పుడు మనకు తెలిసిన ఒక ఫ్రెండ్కో, ఫ్యామిలీ మెంబర్స్కో పరిచయం చేసాము. వాళ్ళకి బిజినెస్ బాగా నచ్చింది, ప్రోడక్ట్లు బాగా నచ్చాయి. నెక్స్ట్ వాళ్ళు మనం ఏం చేయమనాలంటే జస్ట్ ఇప్పుడు మనం ఒక్క వ్యక్తికి చెప్పినా అదే మీటింగ్, 10 మందికి చెప్పినా అదే మీటింగ్, 100 మందికి చెప్పినా అదే మీటింగ్. కాబట్టి ఫస్ట్లో ఒక్క వ్యక్తే వచ్చాడు, కానీ ఆ ఒక్క వ్యక్తిని వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఉంటారు, అనుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళని ఒక హోమ్ మీటింగ్ ప్లాన్ చేసుకోమని చెప్పి, హోమ్ మీటింగ్ చెప్పాలంటే స్టార్టింగ్లో మనకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి డెఫినెట్లీ అక్కడ అప్లైనర్ ఉండాలి. అప్లైనర్ని మనం ఇన్వైట్ చేసుకొని మనం ఏం చేయాలంటే మనం అక్కడ కూర్చోవాలి. పక్కనే మా అప్లైనర్ చెప్తున్నారు కదా అని మనం ఫోన్ చూసుకోవడమో, పక్కన ఏదన్నా పని ఉంటే చూసుకోవడమో అది కాదు. ఎన్ని పనులున్నా సరే ఆ బిజినెస్ ప్లాన్ చెప్పినంత వరకు కంప్లీట్గా అక్కడే ఉండాలి. మెయిన్గా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఆ బిజినెస్ ప్లాన్ ఎలా చెప్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, అలానే కంపెనీ స్టాండర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తున్నారు, ప్రోడక్ట్స్ గురించి ఎలా చెప్తున్నారు అనేది కంప్లీట్గా మనం వినగలుగుతాం. నెక్స్ట్ టైం మనం ఎవరికన్నా చెప్పాలంటే ఆ నాలెడ్జ్ మనలో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కూడా మనం 1కి 10 సార్లు విన్నామనుకోండి, ఆటోమేటిక్గా మనకు అది మైండ్లో ఫిక్స్ అయిపోతుందా? అలా వినడమే కదా, ఏముందిలే విందాలే తర్వాత తెలుసుకుందాంలే అనుకోవద్దు. కానీ మనం ఆ టైంలో మనం పక్కనే ఉండి వింటే మనకు నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక హోమ్ మీటింగ్కి మనం ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ ఒక డైరెక్ట్ సెల్లింగ్ గురించి నెగిటివ్ ఒపీనియన్ ఉండే వాళ్ళు ఉండొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్లో డబ్బులు కట్టి నష్టపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్ బేస్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉండొచ్చు, ఇలా చాలా రకాల పర్సన్స్ ఉంటారు అక్కడ. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, చాలా రకాల క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు. కానీ మన అప్లైనర్ దగ్గర నాలెడ్జ్ అనేది ప్రాపర్గా ఉంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ క్వశ్చన్స్కి క్లారిఫై చేసి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒక 10 మంది ఉన్నారనుకోండి, డెఫినెట్లీ ఒక 5 మంది అయినా ఐడీలు వేసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఒకవేళ నాకు నచ్చలేదని వెళ్ళిపోయినా కనీసం ఒక 5 మంది ఐడీలు వేసుకుంటారు. అక్కడ మనం ఏం చెప్తున్నాము, మన అప్లైనర్ ఏ విధంగా వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారు, అలా అక్కడ ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేసి నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్స్ మనకు వచ్చినప్పుడు మనం వాటిని హ్యాండిల్ చేయగలుగుతాం. కాబట్టి ఒక హోమ్ మీటింగ్కి మనం ఆ విధంగా అప్లైనర్ని సపోర్ట్ తీసుకొని మనం చేసుకున్నప్పుడు మనకు అక్కడ కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి హోమ్ మీటింగ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం కూడా తెలుసుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ సెమినార్స్ అండ్ వెబినార్స్ అంటే జనరల్గా మనకి ఛాంపియన్స్ డే, వన్ డే వర్క్షాపు ఇలాంటివి కొన్ని కంపెనీ ట్రైనర్స్ పెట్టే మీటింగ్స్ అలాంటివి జరగడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా మనం ఒక కొత్త వ్యక్తిని ఛాంపియన్స్ డేకి తీసుకెళ్ళామనుకోండి, అక్కడ నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ వస్తాయి. మనం ఎలా వెస్టేజ్లోకి వచ్చాము, మన సక్సెస్ జర్నీ ఎలా ఉంది, మనం ఎక్కడ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం, దీంట్లో వెస్టేజ్లో లైఫ్ ఎలా ఉంటుందో అక్కడ నెంబర్ ఆఫ్ లీడర్స్ చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా వింటారు. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ చెప్తారు మన మెయిన్ అప్లైనర్, అక్కడ బిజినెస్ ప్లాన్ వింటారు. నెక్స్ట్ హాండ్రింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఓకే, దీంట్లో చాలామంది ఇలా చేస్తున్నారు, చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా చేసుకోవచ్చు అన్న ఒక పాజిటివ్ ఒపీనియన్లోకి వస్తారు. అలా సెమినార్స్ వెబినార్స్కి కూడా మన టీం మెంబర్స్ని మనం ఇన్వైట్ చేసుకోగలగాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లీడర్స్ ఉంటారు కాబట్టి ఈ విధంగా మీటింగ్స్ అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ టీం వర్క్ అంటే ఏంటి? జనరల్గా మన టీంలో ఎవరైనా ఒక పర్సన్ జాయిన్ అవ్వగానే, ఇప్పుడు జనరల్గా మనకు ఒక 6 మెంబర్స్ కావాలని చెప్పాము. 6 మెంబర్స్ని డైరెక్ట్ సెలెక్ట్స్ని మన టీంలో జాయిన్ చేసుకొని, నాకు 6 మెంబర్స్ అయిపోయారులే, నేను ఉన్నాను, 7 మెంబర్స్ సరిపోయాంలే, ఎవరికి వాళ్ళుగా బిజినెస్ చేసుకుంటారంటే మన బిజినెస్లో సక్సెస్ అవుతామా? డెఫినెట్లీ అవ్వం. మన 6 మెంబర్స్ని జాయిన్ చేసుకున్నా చేసుకోకపోయినా మన కింద ఒక్క వ్యక్తి ఉన్నా కూడా ఆ వ్యక్తి మన టీం మెంబర్ అనుకొని మనం ఫీల్ అవ్వాలి. కాబట్టి బాధ్యతగా మన టీం మెంబర్ని మనం ఏం చేసుకోవాలి, మనం ఎలా ఉన్నామో మన అప్లైనర్ని మనం ఎలా ఫాలో అవుతున్నామో మన టీం మెంబర్కి కూడా మనం సేమ్ అదేవిధంగా మనం అప్లైనర్ దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో మనకి కూడా మన అప్లైనర్ నాలెడ్జ్ నేర్పించుంటారు. ఇలా ఈ 7 స్టెప్స్ ఉంటాయి, 7 మిస్టేక్స్ ఉంటాయి, జూమ్ మీటింగ్స్ వినాలి, నాలెడ్జ్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్క పాయింట్ మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్నే మన అప్లైనర్కి నేర్పించగలగాలి, మన డౌన్లైనర్స్కి. ఈ విధంగా మన టీంతో పాటు కలిసి మనం వర్క్ చేయాలి. జనరల్గా మన టీంలో ఏదైనా కూడా ఒక టీం మెంబర్స్లో మనం డైలీ డిస్కషన్ అనేది జరిగినప్పుడు ఒక అప్లైనర్ డౌన్లైనర్కి కాల్ చేయాలి, లేదంటే డౌన్లైనర్ అప్లైనర్కి కాల్ చేయాలి. ఆ కమ్యూనికేషన్ అనేది రెగ్యులర్గా ఉన్నప్పుడు టీంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా ఇప్పుడు రెగ్యులర్గా ఆ మూమెంట్ అనేది ఉన్నప్పుడు ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా, ఇప్పుడు మనం కామన్గా ఎవరికైనా చెప్తాం మన బిజినెస్ గురించి, మనకు అక్కడ రిజెక్షన్ వచ్చి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు ఓకే అని చెప్పి ఉండొచ్చు. అది మన అప్లైనర్తో డిస్కషన్ చేసినప్పుడు మనం ఎక్కడైనా ఒకవేళ బ్రేక్ పడినప్పుడు దానికి సొల్యూషన్ అనేది డెఫినెట్లీ మన అప్లైనర్ మనకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అలాంటి సిచ్యుయేషన్ వచ్చి ఉండొచ్చు, ఆ టైంలో వాళ్ళు ఎలా చేశారో మనకి ఆ విధంగానే సజెషన్ ఇస్తారు. కాబట్టి మన టీం మెంబర్స్ తోటి కలిసి రెగ్యులర్గా మనం కమ్యూనికేషన్లో ఉండాలి, మాట్లాడాలి. ఎందుకంటే మనం మాత్రమే మన టీంలో ఉన్నాం అనుకోండి, మన టీం మెంబర్స్ తోటి సంబంధం లేకుండా మనం మాత్రమే ఉంటాం. కాబట్టి మనకి టీము ఉండదు, మనకు సక్సెస్ ఉండదు, మనకు ముందుకెళ్ళడం అవ్వదు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా మన డౌన్లో ఎవరు జాయిన్ అవుతున్నా సరే, ఏ స్టెప్లో ఉన్నా సరే, రెగ్యులర్గా వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్గా వర్క్ చేయాలనుకుంటున్నారో రెగ్యులర్గా ఎవరు కూడా కామన్గా వచ్చిన వెంటనే వర్క్ చేయాలని ఎవరు డిసైడ్ అవ్వరండి. ఫస్ట్ వెస్టేజ్లో కామన్గా వస్తారు, కొన్ని రోజులు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ ఆ వెస్టేజ్లో ఉన్న లైఫ్ గురించి మనం అర్థమయ్యేలాగా ఆ వ్యక్తికి చెప్పినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి వెస్టేజ్లో నిలబడడం జరుగుతుంది. కాబట్టి ఒక 1 మంత్ రెగ్యులర్గా మనం మన డౌన్లో జాయిన్ అయిన వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ, కావాల్సిన సపోర్ట్ ఇస్తూ, జూమ్ మీటింగ్స్కి జాయిన్ చేపిస్తూ, ఒక ప్రోడక్ట్స్ పరంగా సపోర్ట్ చేస్తూ, A to Z మన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మన డౌన్లో ఉన్న వాళ్ళని ట్రీట్ చేయాలి ఫస్ట్. అలా ట్రీట్ చేసినప్పుడు ఆ వచ్చిన వ్యక్తి నిలబడడం జరుగుతుంది, మనతో పాటు కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన టీం మెంబర్స్ని మనలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ లాగే అనుకొని కలుపుకొని వర్క్ చేసుకుంటూ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని సాల్వ్ చేయడం, మనం సాల్వ్ చేయలేకపోతే మన అప్లైనర్ తోటి చెప్పి మనం తెలుసుకొని వాళ్ళకి తెలియజేసేలాగా చెప్పడం. ఏదైనా కూడా అక్కడ డైలీ టీం వర్క్ అనేది నడిచినప్పుడు ఎవ్వరు కూడా ఆగరు. టీం వర్క్ లేకుండా ఏదో చెప్పి వదిలేసామనుకోండి, నెక్స్ట్ అక్కడ రిజల్ట్ అనేది 0 ఉంటుంది. కాబట్టి మన టీంతో పాటు కలిసి మనం రెగ్యులర్గా టీం వర్క్ అనేది చేసినప్పుడు టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, టీం ఎందుకు ఆగుతుంది, టీం ఏ విధంగా ముందుకెళ్ళాలంటే మనం ఏ విధంగా టీంతో పాటు కలిసి వర్క్ చేయాలి, డెసిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, అన్నీ కూడా A to Z అనేది మనం టీం వర్క్ చేస్తున్నప్పుడు అది అర్థమవుతుంది. అలానే టీం అంటే మీనింగ్ ఏంది అసలు? టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. జనరల్గా మనం ఒక్కరిమే ఉండి ఏదైనా చేయగలమా? పెద్ద పెద్ద సక్సెస్లు తీసుకోవాలంటే తీసుకోలేము. కానీ మన కింద కొంత టీం ఉండి మనం ఒక్కరమే, కానీ మన కింద ఒక 100 మంది ఉన్నప్పుడు ఆ 100 మందితో కలిసి మనం వర్క్ చేసినప్పుడు ఆ రిజల్ట్ ఇంకెంత ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మనంతా కలిసి ఒక టీమే. కాబట్టి మనందరం కూడా కమిట్మెంట్ తోటి టీం వర్క్ చేసుకొని అనుకున్న సక్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫాలో అప్.
ఫాలో అప్ అంటే జనరల్గా కొంతమంది ఏం చేస్తుంటామంటే మనకి పాయింట్స్ అవసరం ఉన్నప్పుడు, లేదంటే కన్సిస్టెన్సీ ఆఫర్ రేపు అయిపోతుందంటే ఈరోజు లాస్ట్ కదా, ఇంకా ప్రోడక్ట్లు తీసుకోలేదు ఇది తీసుకోండి అని చెప్పడం. అలానే కాదండి, ఫాలో అప్ అంటే జనరల్గా ఒక ఇంపార్టెంట్ జూమ్ మీటింగే జరుగుతుంది. రెగ్యులర్గా జూమ్లో మనం జాయిన్ అయ్యే వాళ్ళు ఈరోజు మిస్ అయ్యారు, ఒకవేళ వాళ్ళు పనిలో ఉండి మర్చిపోయి ఉండొచ్చు, కానీ అనుకున్నప్పుడు ఇంపార్టెంట్ క్లాస్ అయినప్పుడు గుర్తు చేయడంలో తప్పు లేదు. ఒక ఫోన్ కాల్ చేస్తాం అంతే కదా, కానీ వాళ్ళు ఆ రోజు ఆ సబ్జెక్ట్ వినడం వల్ల చాలా మంచి అనేది వాళ్ళకి జరుగుతుంది డెఫినెట్గా. కాబట్టి ఒక జూమ్ మీటింగ్స్ విషయంలో కానీ, ఒక లైవ్ మీటింగ్స్ విషయంలో కానీ, ఒక ప్రోడక్ట్ పర్చేజ్ విషయంలో కానీ, ప్రీ ప్రోడక్ట్ విషయంలో కానీ, ఏ టు జెడ్ మనం ఇప్పుడు కరెక్ట్గా మన టీమ్ తోటి కలిసి కనుక టీం వర్క్ చేస్తే డెఫినెట్లీ మన టీంలో వాళ్ళు మనం ఏది చెప్తే అది మన ఫాలో అప్లో డెఫినెట్లీ మనం ఏది చెప్తే అది వింటారు, మనతో పాటు రావడం జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మనం టీం వర్క్ అనేది చేయకుండా, వాళ్ళకి టీం బిల్డ్ చేయడానికి మనం సపోర్ట్ చేయకుండా, మనకు కావాల్సినప్పుడు మాట్లాడితే అసలు ఎవరు రెస్పాండ్ అవుతారు? ఫస్ట్ అందరం కూడా మన టీంతో పాటు కలిసి వర్క్ చేసుకోవాలి. అలానే ఫాలో అప్ విషయంలో కూడా అందరం కూడా చాలామంది అలానే ఫాలో అప్ అన్ని విధాలా అన్నీ చేస్తున్నాం, కానీ మనం ఒక్కొక్కసారి ఎప్పుడైనా కనుక మిస్ అయి ఉన్నా కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక ఛాంపియన్స్ డేకి ఇన్వైట్ చేయడం కానీ, ఒక లైవ్ మీటింగ్కి ఇన్వైట్ చేయడం, ఒక జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయడం, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఫాలో అప్ అనేది ఉండాలి డెఫినెట్లీ. ఒక జనరల్గా ఫాలో అప్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రజెంటేషన్కి మనం ఇన్వైట్ చేశారు మన టీం మెంబర్స్, నెక్స్ట్ దాని రిజల్ట్ ఏమైందో మనకు తెలియదు, కానీ మనం డైరెక్ట్గా మాట్లాడదామా అంటే మనకు వాళ్ళు తెలియదు, మన టీం మెంబర్స్కే తెలుసు. కానీ అక్కడ ఏమైందో తెలియాలంటే మనం ఒకవేళ మన డౌన్లైనర్ మనకు కాల్ చేయకపోయినా కూడా అప్లైనర్ అయినా కాల్ చేసి నిన్న మీటింగ్ అయింది కదా, ఏమైంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మాట్లాడావా అని కూడా ఫాలో అప్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫాలో అప్ చేయడం వల్ల అక్కడ ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఫాలో అప్ చేయకపోతే ఓకే వీళ్ళందరూ ఏం అనట్లేదు కదా, సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అక్కడ అది మనం వదిలేసామనుకోండి, అక్కడ మీటింగ్ జరిగి ఏం యూజ్ ఉండదు. కాబట్టి ఒక లైవ్ మీటింగ్ జరిగినా కూడా ఆ లైవ్ మీటింగ్కి సంబంధించి ఫాలో అప్ అనేది ఉండాలి. ఒక జూమ్ మీటింగ్కి మనం ఇన్వైట్ చేసాము, జూమ్ మీటింగ్ విన్న తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత అయినా కూడా నిన్న మీటింగ్ విన్నావు కదా, ఏమనిపించింది, బాగుందా బాగాలేదా, మంచి అనిపించిందా, ఏదనేది ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనల్ని పిలవడమే కాదు, మంచి ఏదో చెడేదో కూడా మనల్ని అడుగుతున్నారు అన్న పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉంటుంది డెఫినెట్గా. ఈ విధంగా మనం ఫాలో అప్ చేసే విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో మనం ఫాలో అప్ అనేది చేసుకోవాలి. ఈ 7 స్టెప్స్ మనం రెగ్యులర్గా ఫాలో అయితే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. బీ 100% యూజర్, ప్రతి ఒక్కరు కూడా 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. అలానే టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రోడక్ట్స్ గురించి. ఇప్పుడు ప్రోడక్ట్స్ వాడుకున్నాము, మంచి రిజల్ట్స్ వచ్చినాయి, ఆ వచ్చిన రిజల్ట్స్ గురించి అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ వాడుకుంటారు, వాళ్ళకు కూడా ఆరోగ్యం వస్తుంది, మనకు కూడా బిజినెస్ వస్తుంది. అలానే మేక్ ఏ లిస్ట్, అది ప్రోడక్ట్ల గురించి ఎవరితోటి మాట్లాడాలంటే ఒక లిస్ట్ అనేది రాసుకొని ప్రాపర్ వేలో వెళ్ళాలి. అలానే ఆ లిస్ట్ రాసుకున్న తర్వాత ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ప్రజెంటేషన్కి టైం తీసుకోవాలి. నెక్స్ట్ టీం వర్క్ అనేది చేయాలి. ప్రజెంటేషన్ అయ్యింది, వాళ్ళు ఐడీలు వేసుకున్న తర్వాత టీం వర్క్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి, నాలెడ్జ్ ఇచ్చినప్పుడు వాళ్ళు నిలబడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫాలో అప్ అనేది ఉన్నప్పుడు ఈ 7 స్టెప్స్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు మన టీంలో మనకి అనుకున్న సక్సెస్ రావడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరం బిజినెస్ ప్లాన్ వింటున్నాం, బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ ఎలా వెళ్ళాలో తెలియక ఆగిపోతుంటాం. ఈ 7 స్టెప్స్లో ప్రోడక్ట్ ప్రతి ఒక్కరం వాడుతున్నాం, అలానే రిజల్ట్ని షేర్ చేయాలనుకుంటున్నాం, కానీ ఆ షేర్ చేసే విషయంలో మిస్టేక్స్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ప్రాపర్ లిస్ట్ అనేది రాసుకోకపోవడం వల్ల ఈ మిస్టేక్స్ అవుతుంటాయి. కానీ మనం ఒక లిస్ట్ అనేది రాసుకొని ప్రాపర్ వేలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఒక లిస్ట్ రాసుకొని డైలీ ఒక 5 మెంబర్స్కి ఇన్విటేషన్ ఇవ్వాలి అని మన మైండ్లో పెట్టుకోవాలి. ఒక లిస్ట్ ఒక 100 మందికి రాసుకున్నాం, లిస్ట్ రాసుకొని ఆడబెట్టుకుంటే మనకు బిజినెస్ అవుతుందా? అవ్వదు. కానీ ఒక 5 మెంబర్స్కి, లేదంటే మినిమం ఒక 2 మెంబర్స్కి, తక్కువలో తక్కువ డైలీ నేను ఒక 2 కొత్త వ్యక్తులతో మాట్లాడాలి అనుకోవాలి. ఇద్దరితో మాట్లాడడానికి ఎంత పడుతుంది? ఒక 10 to 15 minutes ఒక పర్సన్కి అనుకున్నా కూడా, జనరల్గా మంచి చెడు మాట్లాడినా ఒక ½ an hour లేదంటే ఒక 1 hour టైం తీసుకో. ఒక 1 hour టైం మనం వెస్టేజ్లో మనం కల్పించలేకపోతే ఈరోజు మనకు సక్సెస్ ఎలా వస్తుంది? కాబట్టి ఆ విధంగా మనం టైం కల్పించుకొని డైలీ ఒక 2 మెంబర్స్కి ఇన్విటేషన్ ఇచ్చేది ప్లాన్ చేసుకోవాలి. ముందు రోజు ఎవరికి ఇన్వైట్ చేసామో నెక్స్ట్ రోజు వాళ్ళని ఫాలో అప్ చేసుకొని ప్రజెంటేషన్కి టైం తీసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఆల్రెడీ టీంలో ఉండే వాళ్ళతో టీం వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫాలో అప్ అనేది జరగాలి. ఈ 7 స్టెప్స్ మనం ప్రాపర్ వేలో వెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. మనందరం కూడా చాలామంది లిస్ట్ రాసే దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నాం, కాబట్టి ఒక 2-3 స్టెప్స్ దాకా వచ్చి ఆగిపోతున్నాం.
అందుకే అనుకున్న సక్సెస్ తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటి వరకు లిస్ట్ రాసుండే వాళ్ళు ఓకే, రాసుండే వాళ్ళు ఇన్విటేషన్కి ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీటింగ్స్ ఇవన్నీ కూడా 1 బై 1 మనం ఎక్కడ మిస్ అవుతున్నామో దాన్ని మనం కరెక్షన్ చేసుకుంటే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ ఆల్రెడీ ఉండేవాళ్ళు ఇంకా సీనియర్స్ అందరం కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి, టీం వర్క్ చేయాలి, ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం కూడా చేయాలి. కాబట్టి అందరం కూడా ఈ 7 స్టెప్స్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. మన అప్లైనర్స్ కూడా 7 స్టెప్స్ ఫాలో అయ్యే ఈరోజు సక్సెస్ అయ్యారు, అంతే కదా. ఈరోజు ఎవరికి కూడా ఒకటేసారి లక్షల ఇన్కమ్ రావట్లేదు. వాళ్ళు కూడా ఐడియా వేసుకున్నారు, ప్రోడక్ట్స్ వాడారు, ప్రోడక్ట్ రిజల్ట్ నచ్చిన తర్వాత రిజల్ట్ షేర్ చేశారు, చాలామందికి చెప్పారు, రిజెక్షన్స్ వచ్చాయి. కానీ తట్టుకొని నిలబడి ఈరోజు సక్సెస్ అవ్వడం వల్ల ఈరోజు ఆ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మనం కూడా సేమ్ వేలో వస్తున్నాం. మనం తట్టుకొని నిలబడి అనుకున్న సక్సెస్ వచ్చేదాకా మనం వదలుకుంటే మనకు సక్సెస్ వస్తుంది. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డూప్లికేషన్ బిజినెస్. అంటే మన అప్లైనర్ దగ్గర మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని మనం డౌన్లైనర్స్కి నేర్పించాలి. ఈరోజు మన అప్లైనర్స్ అందరూ కూడా చాలా కమిట్మెంట్ తోటి నిలబడి సక్సెస్ రావాలి అనుకొని ఎవరైతే నిలబడి కమిట్మెంట్గా డెసిషన్ తీసుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు కాబట్టి ఈరోజు మనకి మన ముందు ఇన్కమ్ తీసుకుంటూ మంచిగా ఒక మంచి పొజిషన్లో కార్ తీసుకొని ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటూ మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. కానీ ఈరోజు వెస్టేజ్ చాలామందికి తెలుసు కానీ సక్సెస్ అవ్వాల. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ని ఫాలో అవ్వలేదు, కమిట్మెంట్ తోటి నిలబడలేదు కాబట్టి. కానీ మనం అలా కాకుండా ఈరోజు మన సక్సెస్ అయిన అప్లైనర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన అప్లైనర్స్ని మనం డూప్లికేషన్ చేస్తూ మన టీం మెంబర్స్ని కూడా మనం ఏది నేర్చుకున్నామో మన అప్లైనర్ దగ్గర నాలెడ్జ్ A to Z మన టీం మెంబర్స్కి నేర్పించాలి. అప్పుడే వాళ్ళు మనలాంటి లీడర్స్ అవ్వడం జరుగుతుంది. అలా అయినప్పుడే మన టీంలో సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.